పరమగీత గ్రంథం 2వ అధ్యాయం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశము 2వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని చూద్దాం. 2వ అధ్యాయంలో 14వ వాక్యం చెప్పండి అందరు కలిసి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటల ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ మాటలు, అయ్యా నీవు చెప్పినటువంటి మాటలు ఆనాడు అనాది కాలంలో ప్రభువా నీ దాసులైన సొలొమోనును మరుగుపరిచి అయ్యా నీ కుమారుడు ద్వారా మీరు మా కొరకు వ్రాయించిన మాటలు తండ్రి. ఈ మాటలు మా ఆత్మీయ జీవితం కొరకు నైనా మేము చదువుకొని ఉన్నాము. చదివిన వారము నీ వారము, వాక్యము నీది, వివరించేది నీ దాసుడు, జ్ఞానమునిచ్చింది నీ పరిశుద్ధాత్ముడు. అయా సమస్తము నీవి ప్రభువా. మాకు కావలసిన ఈ మాటలు మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా ఆత్మీయ జీవితానికి ప్రభువా దోహదపడడానికి సహాయం దయచేయండి. మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయడానికి మాకు సహాయం దయచేయండి. మా ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితికి అయా ఈ మాటలు చేర్చుటకు మాకు సహాయం చేయండి ప్రభా. ఎంతో కాలంగా వింటున్నారు, విడిచిపెడుతున్నారు, వింటున్నాం, వదిలేస్తున్నాం ప్రభా. అయా రాబో దినాలలో కరువు సంభవించబోతుంది. నీ మాటలు దొరకనటువంటి కరువు, అయా నీ మాటలు వినబడనటువంటి కరువు రాబోతుంది ప్రభా. అయా యెహోవా మాకు దొరుకు కాలంలోనే ఈ మాటలు మేము భుజించినైనా నెమరు వేసుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఆత్మీయ జీవితాన్ని మార్చుకొని ప్రభా అయా నిన్ను కలిగి జీవించడానికి మాకు నేర్పించండి. నీ మాటలు ప్రభా మా ఎముకలకు సత్తువునిచ్చేటివి తండ్రి. నీ మాటలు ప్రభా మా జీవకు మధురమైనటువంటి మాటలు ప్రభా. నీ మాటలు ఇదిగో తండ్రి హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని వెళ్ళి ప్రతి పాపమును అయా తుడిచివేసి ప్రభా పరిశుద్ధతతో నింపేటటువంటి మాటలు. నీ మాటల ద్వారా మేము ఆదరించబడడానికి, నీ మాటల ద్వారా హెచ్చరించబడడానికి సహాయం దయచేయండి. గద్దింపుకు లోబడనల్లని ప్రజల వలె ఉండకుండా, మెడవంచని జనుల వలె ఉండకుండా ప్రభువా అయ్యా సత్యాన్ని గ్రహిస్తూ సత్యములో వెలుగుతూ ప్రభువా సత్యవంతులుగా జీవించడానికి సహాయం దయచేయండి. వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువా విశ్వాసకర్త అయిన నీ వైపు చూస్తూ అయా విశ్వాసములో ఫలించడానికి మీరు నీ బిడ్డలకు నేర్పించమని వివరించబోతున్న నీ దాసుడు ప్రభువా అయోగ్యుడు, వట్టివాడు, మట్టివాడు నీ జ్ఞానము చేత నింపండి అయా. నీ అద్భుతమైనటువంటి అయా జ్ఞానములు ఇచ్చి ప్రభువా సంఘానికి వివరించి నేర్పించడానికి మీరే కృప చూపించి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు అయా ప్రతి బిడ్డకును దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోవాలి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పారా? ఆమేన్ చెప్పారా? ఆమేన్ చెప్పండి. పంజరంలో ఒక పక్షి లేదా ఒక పావురం ఉంటే పంజరంలో ఎగరలేదు ఆ పక్షి కానీ పావురం కానీ. ఏ పక్షి కూడా పంజరంలో ఉండడానికి ఇష్టపడదు. పంజరం అంటే ఒక జైలు లాంటిది. పక్షులకి పంజరాలు, జంతువులకి గుహలు లేదా బోను, మనుషులకి చెరసాల. ఇవన్నీ స్వేచ్ఛను హరించేటటువంటి వస్తువులు. స్వేచ్ఛ ఉండదు పంజరంలో పక్షికి. ఎగరాలనుకుంటుంది కానీ ఎగరలేదు. స్వేచ్ఛ ఉండదు జైలులో మనిషికి. ఏదో చేయాలనుకుంటాడు కానీ ఏమీ చేయలేడు. అంటే ఒక రకమైనటువంటి బందికానాలో ఉంచబడినటువంటి వారి మనసు ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మని ద్వారా ఈరోజు ఒక పావురం గురించి దేవుడు మనతో మాట్లాడుతూ, ఎందుకంటే మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశా, పరమగీత గ్రంథం అంటే ఇది భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. అంటే పరలోకానికి సంబంధించినటువంటి గ్రంథం
ఇది పరమగీత గ్రంథం. అంటే దీంట్లో ఉన్న ప్రతి మాట ఆత్మ సంబంధమైనదే తప్ప శరీర సంబంధమైనది కాదు. ప్రతి వాక్యాన్ని కూడా ఆత్మీయంగా అలవర్చుకోవాలి, ఆత్మీయంగా ఆలోచించాలి, ఆత్మీయంగా మాత్రమే నేర్చుకోవాలి. ఈ పరమగీత గ్రంథంలో ఉన్న ప్రతి మాట. ఇక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, బండ సందులో ఎగురు పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఒక పావురం ఉందంట, ఆ పావురము బండ సందులో ఎగురుతుందంట. అసలు బండ సందుల్లో పావురానికి ఎగరడానికి అవకాశం ఉండదు. రెక్కలు కొట్టుకుంటుంటే బండలకు తగిలే పరిస్థితి, ఎత్తుగా ఎగురుతూ ఉంటుంటే రాళ్లకు తగిలేటటువంటి పరిస్థితి. కానీ ఆ పావురము బండ సందులోనే ఎగరడానికి ఇష్టపడుతుంది, పేటు బేడులలోనే నివసించడానికి ఇష్టపడుతుంది. పేటు బేడులలో నివసించేటివి ఏంటి తెలుసా? కుందేళ్ళు, ఎలుకలు, చిన్న చిన్న జీవులు పేటు బేడులలో నివసించడానికి ఇష్టపడతాయి. ఎందుకనంటే పేటు బేడులలో ఎందుకు ఉంటాయంటే, పేటు బేడులు అంటే బండ సందుల్లో ఒక బండకి ఒక మధ్యలో చిన్న సందులు ఏర్పడితే ఆ సందులలో ఎందుకు చిన్న చిన్న జీవులు నివాసం ఏర్పాటు చేసుకుంటాయంటే, ఈ చిన్న జీవులు బయటికి వచ్చి బయలు ప్రాంతాల్లో ఒకవేళ విహరిస్తుంటుంటే ఏ కాకో ఏ గ్రద్దో దాన్ని తన్నుకొని పోవడానికి అవకాశం ఉంది. ఆ గద్దల బారిన పడకుండా, ఆ పెద్ద జంతువుల బారిన పడకుండా ఇవి ఏం చేస్తాయంటే చిన్న చిన్న రాళ్ల సందుల్లో తలదాసుకుంటాయి. అదిగో అలాంటి పరిస్థితి ఈ పావురానికి ఎందుకు వచ్చింది? ఈ పావురము అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఎగరడానికి ఇష్టపడుతుంది? ఆ పావురం గురించి పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? ఈ పావురం ఎందుకు ఈ బండ సందులలో ఎగురుతుంది, బేటులలో నివసించడానికి ఇష్టపడుతుంది అని అంటే, ఆ పావురానికి ఒక గొప్ప ఆత్మీయ స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ స్వరము మధురము. అంత కష్టంతో ఎగురుతున్నటువంటి పావురమనికి ఆ పావురం యొక్క స్వరము మధురమంట. తర్వాత దాని ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పావురము బండ సందుల్లో ఎగురుతూ ఆ పావురము రక్తసిక్తమైపోయి రెక్కలు కొట్టుకొని బండలకి తాకి రక్తసిక్తమైపోయినటువంటి పావురము యొక్క ముఖము ఎలా ఉందంట? మనోహరంగా ఉందంట. ఎవరున్నారు బయట? లోపల రండి. అది రక్తసిక్తమైపోయినటువంటి పావురం యొక్క ముఖము, రక్తసిక్తమైపోయినటువంటి పావురము యొక్క స్వరము మధురంగాను, దాని ముఖము మనోహరంగా దేవునికి కనబడుతుందంట. ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థం? ఎందుకు ఆ పావురం విషయంలో దేవుడు అంతగా ఆలోచించాడు? పావురము ఒక మంచి బయలు ప్రాంతంలో స్వేచ్ఛగా ఎగరలేదా? స్వేచ్ఛగా ఉండలేదా? స్వేచ్ఛగా ఎగరగలుగుతుంది, స్వేచ్ఛగా ఉండగలుగుతుంది. కానీ ఆ పావురము బండ సందులో ఇరుకైన స్థలములలో ఉండడానికి ఇష్టపడుతుంది. కష్టమైనా సరే ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. అనుకూలం లేకపోయినా నివసించడానికి ఇష్టపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ పావురము అలా ఉండడానికే ఇష్టపడుతుంది, కానీ స్వేచ్ఛగా బయటకు వచ్చి ఎగరడానికి ఇష్టపడట్లేదు. అలా ఇరుకైన స్థలంలో ఉన్నటువంటి ఆ పావురము యొక్క ముఖాన్ని చూడాలని, ఆ పావురము యొక్క ముఖ దర్శనం చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ, నీ ముఖము ఎంత మనోహరమైంది. ఎందుకు అనంటే ఆ పావురము ఎగిరి రాళ్ళకు కొట్టుకొని ఆ రాళ్ళ దెబ్బల చేత రక్తసిక్తమైపోయి తన ముఖమంతా మయమైపోయింది. దానిని బట్టి పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? అదిగో ఆ పావురం అంట, దాని ముఖము మనోహరం. రక్తం గారుతున్న ముఖాన్ని ఎవరైనా చూడడానికి ఇష్టపడతారా? ఎవరికైనా అందంగా కనిపిస్తుందా రక్తం సిక్తమైనటువంటి ముఖం? కనబడదు. కానీ ఈ పావురం యొక్క ముఖం అయితే అందంగా కనబడుతుంది, మనోహరంగా కనబడుతుంది. దీంట్లో నుంచి మనము ఆత్మీయ అర్థాన్ని వెలుగు తీస్తే ఈ పావురానికి స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంది, కానీ స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడట్లేదు. దానికి స్వేచ్ఛ ఉంది, కానీ కావాలనే బండ సందుల్లో ఎగురుతుంది. దానికి అవకాశం ఉంది చెట్ల మీద ఎగరడానికి, కొండలలో ఎగరడానికి, లోయలలో సంచరించడానికి, బీడులలో ఎగరడానికి అన్ని రకాల స్వేచ్ఛ ఉంది. అన్ని ప్రాంతాల్లో ఎగరడానికి అవకాశం ఉంది, అన్ని ప్రాంతాల్లో సంచరించడం అవకాశం ఉంది. కానీ అది కొండ సందులో ఎగరడానికి, బండ సందులో ఎగరడానికి గల కారణాలు ఏంటి అని అంటే, తనకున్నటువంటి స్వేచ్ఛను అది వద్దనుకుంటుంది. తనకున్నటువంటి స్వేచ్ఛ జీవితాన్ని వద్దనుకొని, నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, అది కష్టమైనా సరే,
నా ప్రభు కొరకు నేను జీవించాలి. అది ఎంత బాధ అయినా సరే, దేవుని కొరకు నేను బ్రతకడానికి ఇష్టపడితే అది రక్తసిక్తమైనటువంటి ఆ ముఖము, ఆ పేటు బేడులలో నివసిస్తూ కృషించిపోతున్నటువంటి ఆ ముఖము దేవునికి ఎలా కనబడుతుందంట? మనోహరంగా కనబడుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలామంది స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఒకరి కంట్రోల్లో బతకడానికి ఇష్టపడట్లే, ఒకరి గద్దింపుకు లోబడడానికి ఇష్టపడట్లే, ఒకరి యొక్క అడుగుజాడలు నడవడానికి ఇష్టపడలే. నా ఇష్టం సినిమాలు చూస్తూ చెడిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఇష్టం, నా లైఫ్, నువ్వెవరు నాకు చెప్పడానికి? స్వేచ్ఛగా బ్రతికేటువంటి వాడు ఎప్పుడు కూడా ప్రమాదంలో పడిపోవడానికి అవకాశం ఉంది. గాలిపటం అలాగనే అనుకుంటుందంట. ఏమనుకుంటుందంట? గాలిపటం ఎగురుతూ 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 అనుకుంటుందంట గాలిపటం. ఈ కింద ఉన్నాడు వాడి చేతిలో దారం కానీ లేకపోయినట్లయితే అసలు నేను ఇంకెంత ఎత్తుగురుతునో, చాలా ఎత్తుగురుతా, కానీ ఈడు నన్ను కంట్రోల్ చేస్తుండు, నన్ను ఎగరనివ్వకుండా, నాకు స్వేచ్ఛ లేకుండా ఎగురుతూ ఉంటే గాలిపటాన్ని గుంజేస్తున్నాడు వీడు లేకపోతే నేను ఇంకా ఎత్తుకి ఎగురుతా ఎగురుతా అనుకొని అది గర్వపడుతూ ఉంటుందంట. ఈలోపు వీడి చేతులు ఉన్న దారం తెగిపోతే ఆ గాలిపటం యొక్క పరిస్థితి ఏంటి? ఎగిరిపోయింది, ఎగిరిపోయింది, గాలికి కొట్టుకుని పోయింది. ముండ్ల కంచె మీద పడి ఉండొచ్చు, సముద్రంలో పడి ఉండొచ్చు, నీటిలో పడి ఉండొచ్చు. ముండ్ల కంచె మీద పడిన గాలిపటం యొక్క పరిస్థితి ఏమైపోయింది? చాలామంది ఒక వ్యక్తి అడుగుజాడలో ఉండడానికి ఇష్టపడట్లే, చాలామంది దేవుని యొక్క భయభక్తుల్లో ఉండడానికి ఇష్టపడట్లే, చాలామంది సంఘం యొక్క కంట్రోల్లో ఉండడానికి ఇష్టపడట్లే. స్వేచ్ఛగా ఉండాలని ఇష్టపడుతున్నారు, స్వేచ్ఛగా జీవించాలని ఇష్టపడుతున్నారు. భర్తకు లోబడకుండా భార్య ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతుంది. తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నారు. ఎంతోమందిని మనం ఆలోచన చేస్తే 199 మంది ఒకరి కట్టుబాట్లకి, ఒకరి యొక్క ఇష్టాలకి, ఒకరి అడుగుజాడల్లో, ఒకరి కంట్రోల్లో ఉండడానికి ఇష్టపడట్లే. నా ఇష్టం అని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళు ఎవరండి నన్ను గద్దించడానికి? వాళ్ళెవరండి నాకు బుద్ధి చెప్పడానికి? ఆయన ఎవరండి మమ్మల్ని అంటానికి? కదా, అందుకే సంఘానికి ఒక ఆత్మీయ నాయకుడు ఉంటాడు. వాడు చిన్నోడు, పెద్దోడు, గుడ్డోడు, మంచోడు, చెడ్డోడు, ఎవడో ఒకడు. సంఘానికి దేవుడు ఒక ఆత్మీయ నాయకుడిని పెడతాడు, కుటుంబానికి ఒక యజమానుని పెడతాడు, స్కూల్లో ఒక టీచర్ని పెడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకంటూ ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే అది వాడి నాయకత్వంలో నువ్వు ఉండాలి. ఉద్యోగంలో వెళితే ఉద్యోగంలో నీకు డ్యూటీ ఏంటో చెప్పేవాడు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు చేసిన పనిని చూడడానికి ఎవరు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నిన్ను లెక్కడగేవాడే లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎవరికి అప్పగించాలో తెలియదు, అసలు నా పని ఏంటో నాకు తెలియట్లేదండి అంటారు. అందుకే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చదువులు చెప్పేవాడు లేకపోతే, కంట్రోల్ చేసేవాడు లేకపోతే, రాజకీయ వ్యవస్థలో నాయకుడు అనేవాడు లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకే ఆత్మీయ సంఘంలో ఆత్మీయ నాయకుడు లేకపోతే పరిస్థితి ఏంటి? ఆత్మీయ నాయకుడికి లోబడకపోతే, ఆత్మీయ నాయకుడు గద్దింపుని నువ్వు స్వీకరించకపోతే నీ పరిస్థితి ఏంటి తెలుసా? తెగిపోయిన గాలిపటంతో సమానం. అందుకే స్వేచ్ఛను కోరుకున్నవారు అధికారం కింద లోబడకుండా, ఆత్మీయ నాయకుడి మాట వినకుండా, ఆత్మీయ నాయకుడిని లెక్క చేయకుండా, కొమ్ము లేపుతూ సంఘానికి లోబడకుండా చెల్లాచెదురైనటువంటి జీవితాలను ఈరోజు మనం చూడబోతున్నాం. కానీ ఆ చిన్న పావురం అయితే స్వేచ్ఛగా ఎగరడానికి అవకాశం ఉంది, కానీ స్వేచ్ఛను కోరుకోలేదు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ దాన్ని వద్దనుకుంది. అది ఈ స్వేచ్ఛా జీవితం నాకు వద్దు, నా దేవునికి లోబడి ఇదిగో నేను ఈ బేటుల్లోనే నేను జీవిస్తా, ఈ బండ సందుల్లోనే నేను ఎగురుతా. అలా ఎగిరిన పావురం యొక్క ముఖము దేవునికి ఎలా కనబడుతుందంట? ఎలా మనోహరంగా కనబడుతుందంట. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయము 11, 12 వాక్యాలు ఒకసారి మనం చూద్దాం. అమ్మా, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి, కనానులో నివసించను. చాలు 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 చెప్పండి నాతో కలిసి 11వ వాక్యాన్ని చెప్తారా నాతో కలిసి? కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని
తూర్పుగా ప్రయాణము చేసెను, అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఒకరికొకరు వేరైపోయారు. ఎవరెవరు చెప్పండి? ఎవరెవరు వేరైపోయారు? అబ్రహాము గారు, లోతు. చెప్పండి. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గారు మంచి ఆత్మీయ నాయకుడు. అబ్రహాము గారు డైరెక్ట్గా దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడు అబ్రహాము గారు. అబ్రహాము గారితో ఉన్నప్పుడు లోతు గారు కట్టు బట్టలతో అబ్రహాము గారిని వెంబడించిన లోతు గారు తన ఆస్తి విస్తారం అయిపోయి తను ఆశీర్వదించబడి, అలా ఇదిగో నీ పని వారికి నా పని వారికి గొడవ వచ్చింది, ఇప్పుడు మనం కలిసి నివసించడం మంచిది కాదు. లోతు గారు స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. లోతు గారు ఒక ఆత్మీయ నాయకుడిని వద్దనుకుంటున్నాడు. లోతు గారు క్షమించాలి, అబ్రహాము గారు తన అన్న కుమారుడు లోతును వెంటబెట్టుకొని తీసుకొని వచ్చి తనకు ఆశీర్వాదానికి కారణమై, తనకు మంచి చెడులు నేర్పించి, తనకు ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరిచి, తన ఒక సంపన్నుడిగా మారడానికి కారణమయ్యాడు అబ్రహాం గారు. అబ్రహాం గారు లోతు ఇరువురు కలిసి వచ్చినటువంటి తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అబ్రహాము గారు ఎవరికి స్నేహితుడు? చెప్పారు. ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడు. అబ్రహాం గారు ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటాడు? దేవుని దగ్గర. అబ్రహాం గారు ఎవరి మాట వింటాడు? దేవుని మాట. అబ్రహాం గారు ఎవరికి లోపడతాడు? దేవునికి లోపడతాడు. ఇదిగో దేవునితో సంబంధమున్న అబ్రహాము గారిని విడిచిపెట్టిపోవడానికి లోతు డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే ఈ అబ్రహాం గారి యొక్క కట్టుబాట్లు లోతు గారికి నచ్చట్లేదు. ఏమండి, పని వాళ్ళకి గొడవ అయితే యజమానుడు ఎందుకు విడిపోవాలి? పని వాళ్ళిద్దరికీ గొడవ అయింది, యజమానుడితో విడిపోవడానికి ఇష్టపడ్డాడు లోతు. స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడ్డాడు లోతు. గొడవైంది పని వాళ్ళకైతే పని వాళ్ళని తీసివేయచ్చు, పని వాళ్ళని మార్చొచ్చు. కానీ లోతు మనసులో ఏముంది అని అంటే, అసలు ఎప్పుడెప్పుడు అబ్రహాం గారిని వదిలిపెట్టిపోవాలా, ఎప్పుడెప్పుడు ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ఏ చిన్న సాకు దొరుకుతుందా. ఎందుకంటే అబ్రహాం గారు చాలా స్ట్రిక్ట్. ఎందుకు స్ట్రిక్ట్ అంటే, చిన్న చిన్న తప్పుల్ని అబ్రహాం గారు క్షమించడు. పద్ధతులు నేర్పించేవాడు, ప్రార్థన నేర్పించేవాడు, ఆత్మీయ స్థితి నేర్పించేవాడు. అన్ని విషయాల్లో అండగా ఉన్నటువంటి వాడు అబ్రహాము గారు. అబ్రహాము గారి ద్వారా ఆశీర్వదించబడిన లోతు పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత, ఇక ఇప్పుడు నాకు అబ్రహాం గారితో పనేముందిలే అనుకొని మనిద్దరం విడిపోదాం బాబాయ్, మనిద్దరం కలిసి ఉండడం మంచిది కదంటే అబ్రహాం గారు అన్నారు, ఓకేరా నీ ఇష్టం, నువ్వు ఏ ప్రాంతం ఎన్నుకుంటావో ఎన్నుకో అని అంటే, అబ్రహాము గారు కన్నులెత్తి ఒక ప్రాంతాన్ని చూశాడంట. ఆ ప్రాంతము యోర్దాను నదీ తీరములో ఉన్నటువంటి ప్రాంతం. పై వచనం చూడండి ఒకసారి, 13వ వచనం, 10వ వచనం చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలే ఐగుప్తు దేశమందు నీళ్లు పారు ప్రదేశమైనను. మంచి సారవంతమైన భూమిని ఎన్నుకున్నాడు లోతు గారు. ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇచ్చాడు? వినాలి జాగ్రత్తగా. అబ్రహాం గారు ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. లోతు పైకి కన్నులెత్తి చూస్తే ఒక పచ్చటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాం గారు మిగిలింది ఏంటి తెలుసా? కొండలు, గుట్టలు, లోయలు ఉన్నటువంటి కనాను ప్రాంతం మిగిలింది. లోతు గారు ఎన్నుకున్నాడు. ఏ ప్రాంతం ఎన్నుకున్నాడు? యోర్దాను నది, పచ్చని ప్రాంతం అది, యెహోవా తోట వలె ఉన్న ప్రాంతం అది. పొరపాటు 4 గింజలు జరిగినా కానీ విస్తారమైన 100 రెట్లు పంట వచ్చేటటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు ఎవరు? లోతు గారు. ఎంత దుర్బుద్ధి చూసారా లోతులు. ఆ ప్రాంతాన్ని లోతు గారు ఎన్నుకుంటే మరి తీసుకొచ్చింది ఎవరు? చెప్పాలి. తీసుకొచ్చింది ఎవరు? అబ్రహాం గారు. ఆశీర్వదించింది ఎవరు? అబ్రహాం గారు. కుటుంబాన్ని కట్టింది ఎవరు? అబ్రహాం గారు. భక్తి శ్రద్ధ నేర్పించింది ఎవరు? మరి అబ్రహాం గారికి ఏం కావాలంటే, ఈయనకి కొండలు, గుట్టలు, లోయలు ప్రాంతాన్ని అబ్రహాం గారికి వదిలేసి స్వేచ్ఛగా ఉండడానికి ఒక పచ్చటి ప్రాంతాన్ని, ఆశీర్వాదకరమైన ప్రాంతాన్ని లోతు గారు ఎన్నుకున్నారు. మరి లోతు గారు అనుకోవాలిగా, నన్ను తీసుకొచ్చిందే అబ్రహాం గారు కదా, మరి నేను ఇంత పచ్చటి ప్రాంతాన్ని, ఈ యొక్క సారవంతమైన భూమిని నేను ఎన్నుకుంటే మరి నా బాబాయ్ పరిస్థితి ఏంటి అనుకోవాలిగా. అనుకున్నాడా? నీ సుఖమే నీకు కావాలి కదా, నీ కడుపే నీకు కావాలి, పక్కోడు ఏమైతే నీకెందుకు. చాలామంది ఆలోచనలు ఇలాగనే ఉంటాయి. మనం మాత్రమే హ్యాపీగా ఉండాలి, మన కుటుంబం మాత్రమే సంతోషంగా ఉండాలి. పక్కోడు ఏమైపోయినా మనకు సంబంధం లేదు, మన బంధువు ఏమైపోయినా మనకు సంబంధం లేదు కదా. మన ఇంట్లో మంచి పంచపక్ష ప్రమాణాలు ఉంటాయి, మన బంధువులలో చాలామంది తిండికి కూడా గతిలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం అసలు పట్టించుకోము, అలాంటి వాళ్ళు మనకు గుర్తే రారు. మనం కూడా ఆ స్థితిలో నుండి వచ్చినమే అన్న సంగతి మర్చిపోతాం. ఇప్పుడు ఏమొస్తాయి? కొమ్ములు వస్తాయి. మెల్లమెల్లగా శాలరీ పెరుగుతూ ఉంటే
మెల్లమెల్లగా పిల్లలు డెవలప్ అవుతూ ఉంటుంటే, మెల్లమెల్లగా దేవుడు స్థిరపరుస్తూ ఉంటుంటే మెల్లమెల్లగా కొమ్ములు కూడా మొలుస్తాయి. ఇప్పుడు ఈ కొమ్ములు ఎవరి మీదకి విసురుతారు? ఎవరైతే బుద్ధి చెప్పారో, ఎవరైతే ప్రార్థించారో, ఎవరైతే నిన్ను సరిచేశారో, ఎవరైతే నిన్ను దీవించారో, ఎవరైతే నీ కొరకు కుటుంబం కొరకు కన్నీరు కార్చి మొరపెట్టి వాళ్ళ మీదికి కొమ్ములు లేపుతారు కదా. కొమ్ములు ఎవరి మీదకి లేపాలి కదా? వాళ్ళ మీదకే కొమ్ములు జరుగుతూ ఉంటారు. లోతు గారు కూడా అబ్రహాము గారి మీదకి కొమ్మెత్తాడు. కన్నులెత్తి చూశాడు, కన్నులు నెత్తికొచ్చేసాయి లోతు గారికి. ఆత్మీయ నాయకుడిని మర్చిపోయాడు, సొంత రక్త సంబంధిని మర్చిపోయాడు. కొండల గుట్టల లోయల ప్రాంతాన్ని అతను వదిలేసి యోర్ధాను ప్రాంతం అంతటిని ఎన్నుకున్నాడంట. సరేరా వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకోపో, నీ ఇష్టం రాపో. నువ్వు పోతా అంటే ఇంకా నేనేం చేయాలి? ఎంత బాధ ఉందో అబ్రహాం గారికి. విడిపోతా అంటే స్వేచ్ఛగా ఉండడానికి వెళుతూ ఉన్నటువంటి లోతు గారి విషయంలో ఎంత బాధ ఉందో అబ్రహాం గారికి. వదిలేశాడు అబ్రహాం గారిని, లోతు గారిని వదిలేశాడు. వదిలేస్తే ఆ పచ్చటి ప్రాంతమైన సొదొమ గొమొర్రా పట్టణాలకి వెళ్ళిపోయారు. వినాలి జాగ్రత్తగా. లోతు వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్రా ప్రాంతాలకి. ఆ ప్రాంతం అప్పుడు ఎలా ఉందంటే తెలుసా? యెహోవా తోట. అనండి, యెహోవా తోట వలె ఉందంట. పచ్చగా పంటలతో అది కళకళలాడుతూ అనేకమైన కాయలతో పుష్పాలతో ఏమాత్రం లోటు లేకుండా ఉన్నటువంటి ప్రాంతంలో లోతు అడుగుపెట్టాడు. అక్కడికి ఎవరిని నమ్మించి మోసం చేశాడు? అమ్మ, ఎవరు నీకు దారి చూపెట్టింది? ఎవరు నిన్ను పక్కన పెట్టుకుంది? ఎవరు నిన్ను ఆశీర్వదించడం కారణమైంది? ఎవరు నీ మీద దేవుని కృప ఉండడానికి కారణమైంది? ఎవరు? ఆయన్ని వదిలేసి అక్కడికి వెళితే కొంతకాలం అయిన తర్వాత పిల్లా పాపలతో కళకళలాడుతున్న లోతు కుటుంబం బాగానే ఉంది, కానీ అగ్ని గంధకాలు ఆ యొక్క దేశం మీద కుమ్మరించాడు దేవుడు. అగ్ని గంధకాలు. ఆ ప్రాంతం ఎంతగా నాశనం అయిపోయిందంటే, ఆ ప్రాంతం ఎంతగా కాలిపోయింది అని అంటే, రాళ్ళు కూడా బూడిదైపోయాయి. రాళ్ళు కూడా స్వేచ్ఛగా ఉండడానికి ఒకవేళ నువ్వు ఇష్టపడితే, దేనికి లోబడకుండా నువ్వు స్వేచ్ఛగా విహరించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి విశాల మార్గాన్ని నువ్వు ఒకవేళ ఎన్నుకుంటే, పచ్చదనాన్ని చూసి మోసపోతే ఆశీర్వాదం. చాలామంది బలుపుని ఆశీర్వాదం అనుకుంటారంట. బలుపుని ఏమనుకుంటారు? బలం అనుకుంటారు చాలామంది. ఏమన్నా జేమ్స్ గారు, వాడికి ఒంట్లో నీరు వచ్చి ఏదో కిడ్నీ పాడైపోయి వాడు ఒళ్ళు బలుస్తుంది, లావు అవుతుంటుండే. వాడు అనుకుంటాడంట, ఒళ్ళును చూసుకొని ఏమనుకుంటాడంట, ఆహా నాకు చాలా బలం వస్తుంది అనుకుంటాడంట. ఒకరోజు వాడు ఏమైపోతాడు? ఒకరోజు ఏమైపోయింది? పచ్చని యెహోవా తోట ఏమైపోయింది? దేవుని యొక్క ఉగ్రతకి గురైపోయింది, దేవుని యొక్క శాపానికి గురైపోయింది. ఒక ఆత్మీయ నాయకుడిని విడిచిపెట్టిన కుటుంబము చిన్న భిన్నమైపోయింది. ఎంతగా పాపం జరిగిందంటే ఆ కుటుంబంలో. ఈరోజు ఆ కుటుంబం గురించి చెప్పుకోవడానికి కూడా మోయాబీయులను దేవుడు శపించడానికి కారణం లోతు గారే. లోతు సంతానం నుంచి వచ్చినటువంటి దేశమే మోయాబు దేశం. ఆ మోయాబు దేశమంతా దేవుని శాపానికి గురికాడడానికి కారణము వాళ్ళ ఆత్మీయ నాయకుడిని వదులుకున్నారు, ఆత్మీయ సంబంధాన్ని వదులుకున్నారు, ఆత్మీయ సంఘాన్ని వదులుకున్నారు. ఆత్మీయ నాయకుడి కింద జీవించడానికి ఇష్టపడకుండా స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడ్డారు. మా తిండి మేము తింటున్నామండి, వాళ్ళెందుకు మాకు చెప్పాలి? వాళ్ళెందుకు మాకు చెప్పాలి? మాకు తెలియదా ఏది మంచో ఏది చెడో కదా? చాలామంది అలా అనుకుంటారు. అనుకున్నాడు. లోతు గారు కూడా అలాగనే అనుకున్నారు. వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలను ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిడికి వచ్చారు. దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీద కుమ్మరించబడింది. ఆ దేశము బుగ్గిపాలైపోయింది. లోతు గారు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు గారు పిల్లలు భయంకరమైన పాపానికి గురైపోయారు. చివరికి వారి ద్వారా వచ్చిన సంతానాన్ని దేవుడు శపించేశాడు. అదే మోయాబు ప్రాంతం, మోయాబు దేశం. జాగ్రత్తగా వినాలి. అందుకే ఇరుకైన స్థలములోనైనా సరే ఇష్టంగా బ్రతకడానికి ఇష్టపడాలి. ఆత్మీయ నాయకుని కింద కష్టమైనా ఇష్టంతో బ్రతకడానికి నేర్చుకోవాలి. నతానేలు గారు అని ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి ఉంటుండంట. ఆ చర్చి స్టార్ట్ అయిన కాడ నుంచి ఉంటుండంట. అయితే నిన్న పాస్టర్ గారు ఆయన ఎట్లా తిడుతుండంటే నాకు బాధ అనిపించి పక్కకి వెళ్ళిపోయినా. అంత అయిపోయిన తర్వాత నతానేలు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నతానేలు గారు, ఎందుకు ఆయన తిట్టు తింటావు అయ్యగారితో?
ఇన్ని తిట్లు తింటూ ఇక్కడ ఉండడం నీకు అవసరమా? ఎందుకు అలా చేస్తున్నావంటే, అయ్యా మా అయ్యగారు చాలా మంచివాడయ్యా, మమ్మల్ని తిట్టేది మా మంచి కోసమే. మమ్మల్ని ఎందుకు తిడుతుందంటే మేము చెడిపోకుండా ఉండాలనే. ఆయన తిట్లే మాకు ఆశీర్వాదాలండి, ఆయన గద్దింపే మాకు దీవెన. 30 సంవత్సరాల నుంచి ఆత్మీయ నాయకుడి కింద ఉంటున్నాడు. ఇలాంటి ఎన్నో తిట్లు, ఇలాంటివి ఎన్నో అవమానాలు వాళ్ళు భరించారు. ఒక ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. వెళ్ళలేరా బయటికి? ఆయన ఒక మంచి డ్రైవర్. బయటికి వెళితే 30-40 వేలు ఎక్కడ ఈజీగా వస్తాయి. వస్తాయి కదా, 20,000 25,000 ఈజీగా డ్రైవర్కి ఇస్తారు. ఒక మంచి డ్రైవర్, కానీ 30 సంవత్సరాల నుంచి ఒక ఆత్మీయ నాయకుడిని అంటి పెట్టుకున్నాడు ఆయన. ఈరోజు వాళ్ళ యొక్క డ్రైవర్గానే ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతంగా ఉందో చూసారా? వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి, వారి యొక్క ప్రార్థనా జీవితం, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, 2 నిమిషాల పని. విడిపోవాలంటే విడిపోవచ్చు, 5 నిమిషాల పని. నీకు స్వేచ్ఛ ఉంది, నీకు నచ్చిన కాడికల్లా వెళ్ళొచ్చు. కానీ నువ్వు ఒక ఆత్మీయ నాయకుడిని వదిలేసుకుంటే, ఒక ఆత్మీయ సంఘాన్ని వదిలేసుకుంటే, దాని తర్వాత జరిగే పర్యవసానాలు మన ఊహకి అందం. స్వేచ్ఛగా ఉండడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజులు 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం ఒకసారి. మొదటి నుంచి కొన్ని మాటలు. ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇరుకుగానున్నది, నీ సెలవైతే యోర్దాను నదికి పోయి మ్రానులు అక్కడి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ఉత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండగా ఒకడు దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అయ్యా నాయనుని వాడా, అది అరువు తెచ్చుకున్నటువంటిదని మొర్రపెట్టెను. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ఇక్కడ దైవజనుడైన ఎలీషా దగ్గర కొంతమంది ఉన్నారు, విశ్వాసులు కొంతమంది ఉన్నారు. ఈ శిష్యులు ఒకరోజు అన్నారంట ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా మనం ఉన్న స్థలము చాలా ఇరుకైపోయింది. మనం ఉన్న స్థలము ఏమైపోయింది? చాలా ఇరుకైపోయింది. కాబట్టి మేము యోర్దాను నది ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని చెట్లు కొట్టుకొని, కొన్ని దూరాలు నరుక్కొని మేము ఒక ఇల్లు కట్టుకుంటాం. చదవండి ఆ మాట, 1-2 వచ్చినట్టు చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. జేమ్స్ గారు వినాలా? 4 పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెరిగి పెద్ద అయినాక పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ ఇల్లు ఇరుకైపోయింది. ఏమైపోయింది? ఇల్లు ఇరుకైపోయింది, లేదా సంఘం ఇరుకైపోయింది. ఒకప్పుడు ఏమీ లేదు, మాసిపోయిన బట్టలు వేసుకొని వచ్చి కింద కూర్చున్నాం. ఈరోజు దేవుడు పట్టు చీర కట్టుకునే స్థితి నీకు ఇచ్చిండు. ఇప్పుడు కింద కూర్చోడానికి నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందమ్మా? నామోషి అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది, నీ లెవెల్ పడిపోతుంది అనిపిస్తుంది. లెవెల్ ఇచ్చిన వాడి దగ్గరే లెవెల్ చూపిస్తాం మనం. లెవెల్ ఇచ్చింది ఎవరు? మరి లెవెల్ ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు కదా? ఇప్పుడు ఇక్కడ ఎలీషా గారి శిష్యులు అంటున్నారు, అయ్యా ఇదిగో ఈ స్థలం ఇరుకైపోతుంది. వాళ్ళు అనాల్సిన మాట ఏంటంటే, మనము బయటికి వెళ్ళి ఇంకొక పెద్ద ఇల్లు కట్టుకుందామయ్యా అని అట్లా ఏమంటున్నారు సార్? ఈ స్థలము ఇరుకైపోయింది, ఇక్కడ మనందరం కలిసి ఉండడానికి కష్టంగా ఉంది. మేము బయటికి వెళ్ళిపోయి యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అతడి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకొందుము. అంటే ఎలీషా గారిని మేము వదిలేసి వెళతాం. ఇండైరెక్ట్గా ఎలీషా గారితో అంటున్నారు, అయ్యా ఇదిగో ఇక్కడ స్థలం ఇరుకైపోయింది, మేమందరం వెళ్ళిపోయి తలా ఒక మ్రాను నరుక్కొని వేరొక స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాం. మరి ఎలీషా గారిని ఏం చేస్తారో మరి వీళ్ళు. దాని ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఈ ఇరుకైన స్థలంలో అందరం ఉండలేము కాబట్టి మేమందరం తలా ఒక ఇల్లు కట్టుకుంటాం. స్వేచ్ఛ, విశాలంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు వీళ్ళు. ఇరుకైన స్థలంలో ఉండడానికి ఇష్టపడట్లేదు.
కదా. మనం కూడా అలాగనే చేస్తాంగా. హైదరాబాద్కి వచ్చినప్పుడు తట్టా బేడా సార్ నెత్తిన పెట్టుకొని వస్తాం. ఒక చిన్న రూమ్ దొరికితే చాలు, ఒక 200 300 కిరాయి అయితే చాలు. ఎందుకంటే కట్టలేం కదా. ఏమున్నాయి మనకు? చెంబు, చాట, తబేడ, 2 బట్టలు, ఇంకేమున్నాయి? అవి కూడా ఉన్నాయో లేవు కొంతమందికి. అలా ఉంటాం ఒక కొంచెం మెల్లమెల్లిగా. అప్పుడు ఏం చేస్తారు? డబుల్ రూమ్ తీసుకుంటారు. ఇంకా విస్తరించిపోయినప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం డబుల్ బెడ్రూమ్ కావాల్సి వస్తుంది. డబుల్ బెడ్రూమ్ కూడా సరిపోయినప్పుడు 3 బెడ్రూమ్ కావాల్సి వస్తుంది కదా. ఈ బెడ్రూములు పెరుగుతూ ఉంటుంటే నువ్వు ఇరుకులో నుండి విశాలతలకు వెళ్ళిపోతున్నావు. నీ మనసు స్వేచ్ఛను కోరుకుంటుంది. ఆ స్వేచ్ఛ ఏమైపోతుందంటే, ఆ ఇరుకైన విశాలమైన స్థలం ఏమైపోతుంది తెలుసా? నీకు విపరీతమైన ఆలోచనలు కలగడానికి కారణమైంది. విపరీతమైన ఆలోచనలు కలగడానికి కారణం అదే. ఎందుకనంటే నీ బెడ్రూమ్ నీది, నీకు ఆలోచన చెప్పేవాడు లేడు, నీ స్వేచ్ఛ నీది, నీ వ్యక్తిగతం నీది, నీ సీక్రెట్ నీది. నువ్వు తల్లిదండ్రులు కనపడవు, ఫ్రెండ్స్కి కనపడవు, బంధువులకు కనపడవు, అన్నదమ్ములు కనపడవు. నీ బెడ్రూమ్లో నువ్వేం చేస్తున్నావో నీది అది. అక్కడే పాపం చేయడానికి కారణం. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ చూస్తుందేమో, డాడీ చూస్తారేమో, అన్నయ్య కొడతాడేమో కదా, ఎవరైనా చూస్తే బాగుండదు. ఆ పాపాన్ని అక్కడితో మొగ్గలోనే తుంచేస్తావు. ఇప్పుడు నీకు ఆస్తి పెరిగింది, ఐశ్వర్యం పెరిగింది, జ్ఞానం పెరిగింది, ఇరుకులో నుండి విశాలతలోకి వెళ్ళావు. ఇప్పుడు ఆ విశాలత నిన్ను పాపంలోకి నడిపించడానికి కారణమవుతుంది. అన్ని కుటుంబాల్లో ఇలా ఉంటాయంటే చెప్పలేము. అన్ని కుటుంబాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కుటుంబాలలో ఇలాంటివి రావచ్చు. ఇక్కడ ఎలీషా శిష్యులు ఇరుకుగా ఉండడానికి ఒక ఆత్మీయ నాయకుడికి వేరైపోవాలనుకుంటున్నారు. వినాలి, ఎవరికి వేరవ్వాలనుకుంటారు? ఒక ఆత్మీయ నాయకుడికి, ఒక దైవజనుడికి, ఒక ప్రవక్త అయిన ఎలీషాకి దూరమైపోవాలనుకుంటారు వాళ్ళ శిష్యులు. కానీ అందులో ఒకడు మాత్రం అన్నాడు, అయ్యా నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది కదా. శిష్యులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. కానీ ఎలీషాని పిలిచింది ఎంతమంది? ఒక్కడే. ఈ ఒక్కడు ఒకవేళ ఎలీషాని పిలవకపోతే ఏంటి పరిస్థితి? ఎలీషాని పిలిచాడు, ఒకే ఒక్కడు. ఎలీషాని పిలిస్తే ఎలీషా ఓకే నేను కూడా వస్తా. వచ్చాడు. మునిగిపోయినటువంటి గొడ్డలి తేలడానికి కారణమయ్యాడు. ఒకవేళ ఎలీషా రాకపోతే, ఆ అరువు తెచ్చుకున్న గొడ్డలి నీటిలో మునిగిపోతే, ఆ అప్పు తెచ్చుకున్నవాడు నిన్ను కట్టేస్తే, అప్పు తెచ్చుకున్నవాడు నీ ఆస్తిని గుంజేస్తే నీ పరిస్థితి ఏం కావాలి? నువ్వు ఒక ఆత్మీయ నాయకుడిని కోల్పోయావు, ఒక ఆత్మీయ నాయకుడిని వద్దనుకున్నావు, ఒక ఆత్మీయ నాయకత్వం నడిపించేవాడిని వ్యతిరేకించావు, స్వేచ్ఛగా ఉండాలనుకున్నావు, ఒంటరిగా బ్రతకాలనుకున్నావు, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించాలనుకున్నావు, నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నావు. కానీ నీ తప్పప్పులు చెప్పేవాడిని నువ్వు వదిలేసుకున్నావు. గద్దించడానికి ఎవరు ఇష్టపడట్లేదు, గద్దింపుకు లోబడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సంఘాలు మార్చేస్తారు, కుటుంబాలను మార్చేస్తారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లి తండ్రి గద్దిస్తే ఏమైపోతారు? మా డాడీ ఊకే నసగాడు రా అని చెప్పేసి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. మా మమ్మీ ఊక చిన్న దానికి కూడా ఒక అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారంట. ఆ అబ్బాయి గేట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆ ఇంటర్వ్యూ రూమ్లో కూర్చొని ఆ గేట్లో నుండి వచ్చే వాళ్ళందరినీ కూడా సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నారంట. అందరూ వస్తున్నారు, ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్స్ ముందు కూర్చుంటున్నారు. వచ్చి రావడం, కూర్చోవడం. ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు సంతోష్. ఓకే, యు ఆర్ రిజెక్టెడ్, గెట్ అవుట్. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. వాడు ఒక్కడి పేరు చెప్తే ఇప్పుడు వాడు ఫీల్ అవుతుంది, మళ్ళీ అందరి పేర్లు చెప్పాలి ఇప్పుడు కదా. మనకు ఫీలింగ్స్ డబ్బులు లేకుండా పెట్టేవి కదా, ఒట్టుగానే వస్తాయిగా, రావమ్మా కొత్తగానే వస్తాయి కదా. ఇలా అందరి పేర్లు, వాడి పేరు నోటెడ్ కాబట్టి వాడి పేరు చెప్పి, ఇప్పుడు ఎవరి పేరు చెప్పాలి? అరుణ్ వచ్చేసాడు. ఇప్పుడు అరుణ్ వచ్చేసి ఆజాను బాగుడు అరుణ్ బాగానే ఉన్నావు, కానీ యూ కెన్ గెట్ అవుట్, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. ఇలా చెప్పుకుంటూ వచ్చేసారు. కానీ ఒక పిల్లోడు మాత్రం వచ్చాడు. వచ్చి రాగానే కూర్చున్న వెంటనే అబ్బాయి యు ఆర్ సెలెక్టెడ్. ఆ పిల్లోడికి అర్థం కాలే. ఏమయ్యా, ఒక ప్రశ్న అడగలేదు నన్ను, నా సర్టిఫికెట్లు చూడలేదు, నా అర్హత తెలుసుకోలేదు, నన్ను సెలెక్ట్ చేస్తున్నారు. ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ఈ బయట ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూర్చున్నారు, లోపలికి వెళ్ళినోడు వచ్చి ఏం చెప్తాడో చూద్దామని లోపలికి వెళ్ళిన వాడిని రావడమే నువ్వు సెలెక్ట్ అయ్యా అని చెప్పేశారు. ఈయనకి అర్థం కాలే. అసలు పేపర్లు చూడలేదు, సర్టిఫికెట్ చూడలేదు, ప్రశ్న అడగలేదు, జ్ఞానం చూడలేదు, ఏమీ చూడలేదు. కుతూహలంతో అడిగాడు, సార్ ఒక్క ప్రశ్న కూడా అడగకుండా నన్ను సెలెక్టెడ్ అని చెప్పారు సార్. ఏంటి సార్ అని అంటే,
నువ్వు గేట్లో నుండి ఎంటర్ అయినప్పటి నుంచి నిన్ను మేము మానిటర్లో చూస్తూనే ఉన్నాం. నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్, గేట్లో నుంచి రాగానే జాగ్రత్తగా మళ్ళీ గేట్ క్లోజ్ చేశావు. కొంచెం ముందుకు రాగానే అనవసరంగా పోతున్న ట్యాబ్ని క్లోజ్ చేశావు. ఇంకా కొంచెం ముందుకు రాగానే వేస్ట్గా వెలుగుతున్న విద్యుత్ దీపాన్ని ఆర్పేసావు. ఇంకొంచెం ముందుకు రాగానే నీ దారిలో ఏదో రాయో రప్పో ముల్లో ఉంటే దాన్ని తీసి పక్కన దూసేసావు. ఇలా నువ్వు వస్తున్న విధానాన్ని మేము చూసాం. మాకు కావాల్సింది నీలాంటి బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడే మాకు కావాలి. ఏది ఏమైతే నాకెందుకులే, నేను ఇంటర్వ్యూకి పోవాలని వచ్చేటోడు మాకు అవసరం లేదు. అప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, కానీ నాకు కాదు సార్, మా డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. మా డాడీ చాలా క్రమశిక్షణతో పెంచాడు మమ్మల్ని. ఇలాంటివన్నీ చేయడానికి కారణం మా డాడీ, మా మమ్మీ నాకు నేర్పించారు. ఈ యొక్క పద్ధతి, ఈ విధానం మాకు నేర్పించారు కాబట్టి నేను ఇది నేర్చుకున్నా. ఇప్పుడు అది ఆ చాలామంది పిల్లలు అది నేర్చుకోకుండా మమ్మీ డాడీ అంటే వీళ్ళు ఒక నసగాళ్ళు అని చెప్పి ఊకే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటే, మాకు స్వేచ్ఛ వద్దా? మాకు ఆలోచనలు ఉండవా? ఏమండి, మాకు కోరికలు ఉండవా? నీ కోరిక, నీ ఆలోచన నేను నాశనానికి నడిపిస్తుంది. మా కంట్రోల్లో ఉంటే, పెద్దల కంట్రోల్లో ఉంటే, ఆత్మీయుల కంట్రోల్లో ఉంటే, భక్తిపరుల కంట్రోల్లో ఉంటే అది నిన్ను ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన శిఖరాగ్రానికి చేరుస్తుంది. అదే ఆ పిల్లవాడు అవన్నీ చేసుకుని వెళ్ళాడు. చూసిన వెంటనే సెలెక్టెడ్ అన్నారు. అందుకే ఇక్కడ ఎలీషా శిష్యులు కూడా ఎలీషాతో ఉండడానికి ఇష్టపడట్లే. కొంతమంది ఆత్మీయ నాయకుడితో ఉండడానికి ఇష్టపడట్లే. ఆత్మీయ నాయకుడు కొన్నిసార్లు కోపిస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు గద్దిస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు నీ మాట వినకపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు నిన్ను పట్టించుకుపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు నిన్ను ఏదో రకంగా బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ప్రతి దాంట్లో ఆత్మీయత వెతికితే, ప్రతి దాంట్లో మంచి వెతికితే, ప్రతి దాంట్లో దేవుని యొక్క చిత్తాన్ని ఒకవేళ వెతకడం మనం ప్రారంభిస్తే మన జీవితాలు కూడా అనాది కాలపు యొక్క భక్తుల జీవితాల వలె వెలుగుతాయి. అందుకే గద్దించేటటువంటి నాయకులు, హెచ్చరించేటటువంటి నాయకులు స్వేచ్ఛగా బతకాలంటే బ్రతకొచ్చు, అది స్వేచ్ఛగా ఎగరాలంటే ఎగరొచ్చు, దానికి అవకాశం ఉంది. కానీ ఎగరడానికి ఇష్టపడలే. ఆ బండ సందుల్లో ఉండడానికే ఇష్టపడింది, ఆ పేట బేడులలో నివసించడానికే ఇష్టపడింది. కానీ లోతు అయితే తన అబ్రహామును విడిచిపెట్టి వేరైపోయాడు. తన కుటుంబం నాశనం అయిపోయింది, తన జీవితం నాశనం అయిపోయింది, తను సంపాదించిన యావదాస్తి బుగ్గిపాలైపోయింది. చివరికి తన సంతానము ఏర్పడిన దేశమే దేవుని యొక్క ఉగ్రతకి గురైపోయింది, అది శపించబడిపోయింది. అందుకే స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడితే, ఒకవేళ స్వేచ్ఛగా విశాలంగా ఉండడానికి ఇష్టపడితే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో చెప్తూ. ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యం చూడండి ఒకసారి. 13వ వాక్యం చెప్పాలి, అందరూ చెప్పండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. హల్లెలూయా చెప్పారు. హల్లెలూయా. ఎన్ని దారులు ఉన్నాయి ఇక్కడ? యేసుక్రీస్తు చెప్పిన ప్రసంగం, కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్లో దారులు ఎన్ని ఉన్నాయి చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? 3. అమ్మ మీ ముత్యాలు రాలిపోవమ్మా, చెప్పండి, నోరు తెలుసుకొని. ఎన్ని దారులు ఉన్నాయి? ఒక దారి ఎలా ఉంది? ఇరుకైంది. ఇంకొక దారి విశాలంగా ఉంది. ఇప్పుడు మనకు కూడా మందిరం ఇరుకైపోయి కొత్త మందిరం కావాలని నానా బాధలు పడుతున్నాం కదా. విశాలమైన మందిరం కావాలని బాధపడుతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఇరుకైన ద్వారం ఒకటి ఉందంట, విశాలమైన ద్వారం ఉందంట. ఇప్పుడు మనకు కూడా మన ముందు 2 దారులు ఉంటే ఏ దారి కోరుకుంటాం చెప్పండి? విశాలమైన దారిలో కోరుకుంటాంగా. ఇప్పుడు అంటాడు విశాలమైనటువంటి దారి, స్వేచ్ఛాయుతమైనటువంటి దారి. నీకు నచ్చినట్లుగా నువ్వు పరిగెత్తొచ్చు, నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళొచ్చు. కానీ చివరికి అది ఎక్కడ తీసుకువెళ్తుందంట? నాశనము. చివరికి అది ఎక్కడికి? ఆ విశాలమైన దారిలో అడ్డంకులు లేవు, ఆ విశాలమైన దారిలో గద్దింపులు లేవు, ఆ విశాలమైన దారిలో నిందలు లేవు, అవమానాలు లేవు, ఆ విశాలమైన దారిలో కష్టం లేదు, ఆ విశాలమైన దారిలో ప్రార్థన లేదు,
ఎందుకు ప్రార్థన చేయలేదని అడిగేవాడు లేడు. ఆ విశాలమైన దారిలో చాలామంది స్వేచ్ఛగా బ్రతకడానికి. ఒక ఆయన, ఏ చర్చికి వెళ్తున్నావు బ్రదర్ అంటే, లేదండి కోవిడ్ కాడ నుంచి నేను అసలు ఏ చర్చికి పోవట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. మరి ఇంట్లో ఉంటే ఎలా అండి, నువ్వు ఆత్మీయ స్థితి కోల్పోతావు కదా. ఎందుకు కోల్పోతావు అండి? రక్షణ టీవీ ఉంది, శుభవార్త ఛానల్ ఉంది. ఏమండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా, ఇంట్లో టీవీల్లో వాక్యం పెట్టుకొని వింటున్నారంట. ఇంకొక కొంతమంది పాస్టర్లు, సంఘాలు వెళ్ళినటువంటి పాస్టర్లు వాళ్ళ ఇండ్లు దర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుందంట. అయ్యా మేము ఒక సంఘానికి పోతే ఒకే పాస్టరు ఎప్పుడో నెలకోసారి వస్తాడు మా ఇంటికి, మా పిల్లల బర్త్డేకో మా మ్యారేజ్ డేకో ఎప్పుడో ఒకసారి వచ్చి మా కోసం ప్రార్థన చేస్తారు. ఇప్పుడైతే వారానికి ఒక పాస్టర్ వస్తుండు, వారానికి 2 పాస్టర్లు వస్తున్నారు. ఇప్పుడే మాకు చాలా బాగుందండి. అవునా? మరి ఇంతకుముందు అయితే మా పాస్టర్ ఎప్పుడో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి బర్త్డేలకి దానికి దీనికి వస్తాడు. అది కూడా ఫోన్ చేయంగా వచ్చి ప్రార్థన చేసి పెడతాడు. అన్నా మరి వచ్చిన పాస్టర్కి ఏంటి పరిస్థితి అంటే, ఏంటో వస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఒక 500 కానుక ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోతాడు అంతే. మరి సంఘం ఎందుకండి? ఇంట్లోనే సంఘం కదా, ఇంట్లోనే ఉంది, పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, గోడకు తగిలించుకున్నారు. ఆయన కూర్చోమంటే కూర్చుంటారు, లేకమంటే లేస్తున్నారు టీవీలో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రోడ్డు పక్కనే చెట్టు ఉందనుకుంటే, ఆ చెట్టు కాయలు కాసింది, ఆ చెట్టు పండు తినడానికి ప్రతి ఒక్కరు వస్తారు. రాయి పెట్టుకుంటున్న ప్రతి ఒక్కడికి పండు ఇస్తుంది, అది కాయిస్తుంది. కానీ ఒకవేళ ఆ చెట్టు ఎండిపోతే, కానీ ఒకవేళ ఆ చెట్టుకు పురుగు పెడితే, ఒకవేళ ఆ చెట్టు ఎండిపోవడానికి ప్రారంభమైతే ఆ చెట్టు గురించి శ్రద్ధ తీసుకునేవాడు ఎవడు? ఆ చెట్టుకు సంరక్షకుడు ఎవరు? దానికి ఒక మాలి లేడు కదా, దానికి ఒక యజమానుడు లేడు కదా. అది కాయలు కాసినప్పుడు రాయి పెట్టి కొట్టారు, వచ్చిన ప్రతి ఒక్కరికి కాయ ఇచ్చింది, ఆ కాయ తిని వెళ్ళిపోయాడు. కానీ ఆ చెట్టు ఒకవేళ సమస్యల్లో పడిపోతే, శోధనలో ఇరుక్కుపోతే, ఆ చెట్టు ఎండిపోయే పరిస్థితి వస్తే దానికి నీళ్లు పోసేది ఎవడు? దానికి ఎరివేసేది ఎవడు? దానికి మందు పెట్టేది ఎవడు? దాని చుట్టూ కంచె వేసేది ఎవరు? ఎవరేస్తారమ్మా? ఎవరేస్తారు? ఎవరేయరు. అది ఫలం ఇస్తే తినేవాళ్లే, కానీ అది సమస్యల్లో ఉన్నప్పుడు వెళ్ళి దర్శించేవాడు ఎవ్వడు ఉండడు. నీ టీవీలో కనపడే స్పీకర్లు అలాంటి వాళ్ళే. నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మంచి మాటలు చెప్పి కానుక తీసుకొని పోయే వాళ్ళు అలాంటి వాళ్ళే. నీకు కాపరు లేకపోతే నీకు చాలా ప్రమాదం. నువ్వు కాపరిని వద్దనుకుంటే నువ్వు చాలా ప్రమాదం. నీకు సంఘంలో లేకుండా, సంఘ కట్టుబాట్లకి నువ్వు లోబడకుండా, సంఘానికి వేరైపోతే నీ పరిస్థితి ఎండిపోయిన చెట్టు వలె తయారవుతుంది. అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. అవునండి, ఇంతకుముందు మేము మంచి సంఘానికి వెళ్ళాం, కానీ ఇక కోవిడ్ వచ్చిన కాడి నుంచి మాకు టీవీ అలవాటు అయిపోయిందండి. అయిపోయింది. ఇక మీదట మళ్ళీ ఏ సంఘం నుంచి నువ్వు బయటకు వచ్చావో ఆ సంఘ నాయకుడు, ఆత్మీయ నాయకుడి దగ్గరికి వెళ్ళండి. ఇంతకాలం దాదాపు 3 సంవత్సరాల నుంచి మీరు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ దగ్గర క్షమాపణ అడగండి, తిరిగి మళ్ళీ సంఘంలో జాయిన్ అవ్వండి బ్రదర్. ఇది ఒక సేవకుడిగా, ఒక బ్రదర్గా నా యొక్క సలహా. చెప్పినప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి చాలామంది పోరాడతారంట. ఈ ఇరుకు ద్వారమే క్రైస్తవ జీవితం. ఇరుకు ద్వారమే క్రైస్తవ జీవితం. ఈ క్రైస్తవ జీవితంలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది. ఇక్కడ మాట్లాడే విధానం కౌంట్లోకి వస్తుంది, నీవు ధరించే వస్త్రధారణ కౌంట్లోకి వస్తుంది, నువ్వు జీవించే జీవన విధానం కౌంట్లోకి వస్తుంది, నీ ప్రవర్తన అంతా కౌంటింగ్ అవుతుంది. కానీ విశాలమైన మార్గంలో ఎందుకురా ఇలా చేసావని అడిగేవాడు ఉండడు. ఎందుకురా ఇలా ధరించావు బట్టలని అడిగేవాడు ఉండడు. ఎందుకు నువ్వు ఈరోజు ప్రార్థన చేయలేదు? ఎందుకు నువ్వు గ్రూప్ గుడికి రాలేదు? ఎందుకు ఉపవాస ప్రార్థనలో రాలేదు? ఎందుకు నువ్వు యూత్ మీటింగ్ రాలేదు? ఎందుకు స్త్రీల సమాజ గుడికి రాలేదు అని అడిగేవాళ్ళు ఉండరు విశాలమైన మార్గంలో. కానీ ఆ మార్గం నిన్ను ఒకరోజు ఎక్కడ తీసుకెళ్తుందంట? ఎక్కడికి? నాశనానికి. నీ ఆత్మీయ స్థితిని అణగదొక్కి, నీ విశ్వాస జీవితాన్ని కనుమరుగు చేసి, నువ్వు అనుకున్నదే విశ్వాసం అని భ్రమింపజేస్తుంది ఆ స్వేచ్ఛ. నువ్వు దేవునికి దూరం అవుతున్నావంటే డైరెక్ట్గా సాతానుకు దగ్గర అవుతున్నావు, సాతానుకు చిక్కిపోతావు, సాతానుకు దొరికిపోతావు.
వాడికి నచ్చిన విధంగా నిన్ను మలిచేస్తాడు. నీలో అనేకమైన ఆలోచనలు. మనం ఎవరితోనన్నా విడిపోవాలనుకున్నాం అనుకోండి, ఎవరితోనన్నా కోపం వచ్చింది వాళ్ళతో మాట్లాడొద్దు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఆలోచించుకుంటాం, ఎక్కడ లేని సాకులన్నీ వెతుకుతాం, మాట్లాడిన దాంట్లో సాకు వెతుకుతాం. అమ్మ బాగున్నావంటే, చూసావా బాగున్నావా అని అడుగుతారు ఏంటి, నేనేమైనా రోగిస్తుందని అనుకుంటున్నా ఏంటి అంటే సాకు వెతుక్కునే విధానం ఇది. మంచిలో చెడు చూసే విధానం ఇది. అమ్మ తిన్నావా, నేను తినకపోతే నేను తెచ్చి పెడతారా, మా ఇంట్లో తిండి ఉండదని అడుగుతుండా. అంటే ఏది మాట్లాడినా ఎప్పుడు విడిపోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కలిసి ఉండకూడదు అనుకున్నప్పుడు మంచిలో కూడా చెడు వెతకడం ప్రారంభిస్తాం. ఇలా ఆలోచించి ఇలా వేరైపోయి స్వేచ్ఛగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారు. ఇప్పుడు చూసాం, లోతు కుటుంబాన్ని చూసాం. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ఇరుకు ద్వారమున లూకాసు వార్త ఇంకో మాట అంటే చూడండి, ఒకసారి లూకాసు వార్తలు రండి. ఇంకా కొంచెం అక్కడ తేటతెల్లంగా క్లియర్గా దేవుడు మన కొరకు వ్రాయించాడు. అక్కడ లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. 13:24. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని అమ్మా వారి వలన కాదు అని మీతో చెప్తూ, చాలామంది ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారంలో నడవడం కాదంట, ఇరుకు ద్వారమే నాకు కావాలి, విశాలమైన ద్వారం నాకొద్దు, విశాలమైన మార్గం నాకొద్దు, ఇరుకు ద్వారమే కావాలి. యేసుక్రీస్తు అన్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. అంటే అంత ఈజీగా ఇరుకు మార్గంలో వెళ్ళలేవన్నమాట. ఆ ఇరుకు మార్గం అంత ఈజీ కాదు. ఆ ఇరుకు మార్గంలో అనేకమైన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అనేకమైన కట్టుబాట్లు ఉంటాయి, అనేకమైన నిబంధనలు ఉంటాయి. దాంట్లో నువ్వు పోరాడితే, ఒకవేళ పోరాడి ఇరుకు మార్గంలోనే ప్రయాణించడానికి ఇష్టపడితే నీకు కొన్ని దెబ్బలు తగలొచ్చు, నీకు కొన్ని నిందలు రావచ్చు, నీకు కొన్నిసార్లు అవమానానికి గురి కావచ్చు, నువ్వు కొన్నిసార్లు తృణీకరించబడవచ్చు, నువ్వు నీ మీద కొన్నిసార్లు భయంకరమైన నేరారోపణలు చేయవచ్చు. కానీ ఇరుకు మార్గం నిన్ను ఏం చేస్తుందంట, అది నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయా. నిత్య జీవానికి నడిపిస్తుంది. పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి, నిష్కళంకమైన వాడు దేవుని కుమారుడైన క్రీస్తు మీదనే ఏం చేశారు, నేరారోపణ చేశారు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా, నిరూపించగలడని రోమా ప్రభుత్వానికి సవాలు చేసినటువంటి క్రీస్తు మీదనే ఏం చేశారు, నేరం మోపారు. ఇదిగో ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనం బ్రతుకుతున్న సమాజం ఎలాంటిది అంటే, నచ్చినంతసేపు బాగానే ఉంటుంది, కొంచెం చిన్న తేడా వచ్చిందనుకో నీ అంత దుర్మార్గుడి వాళ్ళకి ఎవరు కనపడరు. నీ దగ్గర తిన్నది మర్చిపోతారు, నీ దగ్గర తీసుకుంది మర్చిపోతారు, నీ యొక్క సహవాసం మర్చిపోతారు, అన్నీ మర్చిపోయి నిన్ను ఒక పరమ నీచ నికృష్టుడిగా క్రియేట్ చేసి సమాజంలో నిన్ను బ్యాక్ చేస్తారు. చిన్న తేడా వస్తాయి. ఇలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు దీన్నే ఇరుకు ద్వారం, దీన్ని ఏమన్నారు, ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, అనేకులు ప్రవేశించడం పోరాడతారు. ఎవరు ఎన్నుకున్నారు ఇరుకు ద్వారాన్ని? అబ్రహాం గారు ఎన్నుకున్నారు. అబ్రహాం గారు వదిలేసిన ప్రాంతం ఏంటి? కొండలు, గుట్టలు, లోయలు, ఇలాంటి ప్రాంతం. ఈ ప్రాంతాల్లో పంటలు పండుతాయా? వినాలి. పంటలు పండుతాయా? పండవు. వాటర్ దొరుకుతాయా? దొరకవు. కానీ కనాను ప్రాంతాన్ని అబ్రహాం గారిని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? కనాను ప్రాంతాన్ని ఎలా ఆశీర్వదించాడు దేవుడు? అమ్మ, పాలు తేనెడు ప్రవహించు దేశం. ఎలా ఆశీర్వదించాడు? పాలు తేనెడు ప్రవహించే దేశం అంటే ఆశీర్వాదానికే నిలయం ఆ కనాను ప్రాంతమే ఈరోజు ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా. చెప్పండి కొట్టండి ఒకసారి. ఆనాడు కనాను ప్రాంతమే, ఈనాడు ఇజ్రాయెల్ దేశం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి దేశం. అనంతపూర్ జిల్లా అంత ఉంటుందంట దాని వైశాల్యం. దాని వైశాల్యం అంతా, దాని చుట్టుకొలదంతా అనంతపూర్ జిల్లా అంత ఉంటుంది. దాంట్లో ఉన్న జనాభా ఈరోజు లెక్కల ప్రకారం దాంట్లో ఉన్న జనాభా 85 లక్షలు మాత్రమే. ఈ జనాభా మన హైదరాబాద్ జనాభా కంటే తక్కువ. హైదరాబాద్ జనాభాలో 1,20,00,000 జనాభా ఇక్కడ నివసిస్తున్నారు హైదరాబాద్లో, మొన్న ఎలక్షన్స్ సెన్సెక్స్ ప్రకారం. అంటే హైదరాబాద్లో ఉన్న జనాభా కంటే ఇజ్రాయెల్ దేశంలో జనాభా చాలా తక్కువ.
ఒక అనంతపూర్ జిల్లా ఎంత ఉంటుందో అంత ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. ఇదిగో ఈ దేశంకి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ప్రపంచ దేశాలే భయపడుతున్నాయి. భారతదేశానికి ఆయుధాలు సప్లై చేసే దేశం ఏది? ఇజ్రాయెల్ దేశం. వెపన్స్ సప్లై చేసేది మనకు 2 దేశాలు మనకి వెపన్స్ సప్లై చేస్తాయి. ఒకటి రష్యా, ఇంకోటి ఇజ్రాయెల్. ఈ 2 మన దేశాలకి సప్లై చేస్తాయి. ఎంత చిన్న దేశం! మన దేశంలో ఒక జిల్లా అంత ఉన్న దేశము ఈరోజు ప్రపంచానికే తలబానికంగా ఉంది. సైంటిస్టులు ఎక్కువ ఉన్న దేశం ఇజ్రాయెల్ దేశమే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందున్న దేశం ఇజ్రాయెల్ దేశమే. వ్యవసాయంలో అన్నిట్లో ముందున్న దేశం ఇజ్రాయెల్ దేశమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో ఇజ్రాయెల్ దేశం ముందుంది. కారణం ఏంటంటే ఆ దేశం మీద దేవుని యొక్క కృప ఉంది. కారణం ఏంటంటే ఒక మంచి ఆత్మీయ నాయకుడు ఎన్నుకున్నటువంటి ప్రాంతం కనాను ప్రాంతం. హల్లెలూయా. ఆ కనాను ప్రాంతము ఇరుకైన ప్రాంతం. కొండలు గుట్టలు సుఖ సంతోషాలకి అది నిలయం కాదు, అది ఆనందాలకి నిలయం కాదు. అది ఎంతో శ్రమించి కష్టపడి పంటలు పండించుకొని బ్రతకాల్సినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం ఇప్పటికీ కూడా 45% ఎడారిగానే ఉందంట. కానీ ఎడారిలా వదిలిపెట్టలే. ఎడారిలో పండేటటువంటి ఖర్జూర పంటలు అక్కడ పండిస్తున్నారు. ఎడారి అంటే మనం ఏం చేస్తాం? దారి ఎడారి ఉంది. దారి ఎడారిలో ఏమైనా రాజస్థాన్లో దారి ఎడారి, మన దేశంలో అన్నిటికంటే పెద్ద ఎడారి. అక్కడ ఏమైనా పంటలు పండుతున్నాయా? పండు. కానీ అదే ఎడారి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అక్కడ వాళ్ళు ఖర్జూరం పండిస్తున్నారు. అంత జ్ఞానవంతులు అక్కడ ఉన్నారు. కారణం ఏంటంటే వాడు ఇరుకైన స్థలాన్ని ఎన్నుకున్నాడు అబ్రహాం గారిని బట్టి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. స్వేచ్ఛను కోరుకున్న లోతు, పచ్చదనాన్ని కోరుకున్న లోతు, ఆయన కుటుంబమే నాశనం అయిపోయింది. ముగింపులోనికి వచ్చేస్తా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం కొన్ని మాటలు. మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు ఈడ పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా, మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అయ్యా, ఒకవేళ మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారేమో, ఒకవేళ వదిలేద్దామనుకుంటున్నారేమో, ఒకవేళ బాధపడుతున్నారేమో, కానీ మిమ్మల్ని అయితే నేను వేడుకుంటున్నా. ఎందుకు అనంటే మా ద్వారా మీ మీద కృప విస్తరించబడింది. సేవకుని ప్రార్థన ద్వారా, సేవకుని యొక్క మంచి వాక్యము ద్వారా, సేవకుని యొక్క విశ్వాసము ద్వారా, సేవకుని యొక్క కమిట్మెంట్ ద్వారా, సేవకుని యొక్క డెడికేషన్ ద్వారా, సేవకుని యొక్క సమర్పణ జీవితం ద్వారా మీ మీదికి కృప వచ్చింది. ఆ కృప నువ్వు అనుకుంటున్నావు, నా ప్రార్థన ద్వారా వచ్చిందా నువ్వు అనుకుంటున్నావు, నా విశ్వాసం ద్వారా కృప వచ్చిందా నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు పౌలు సంఘంతో అంటున్నాడు, జాగ్రత్త సహోదరులారా, అయ్యా మీరు నాతో ఉన్నారు కాబట్టి ఈ కృప మీ మీదకి వచ్చింది. మీరేమో కృప మా మీద ఉంది కదా, ఇక మేము వెళ్ళిపోతామని ఒకవేళ అనుకుంటున్నారేమో అని ఈ మాటలన్నీ చెబుతూ, ఇదిగో దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. 3వ వచనంలో మా పరిచర్య నిందింపబడుకుంటున్నట్టు నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరము కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, సెరసాల యందును, అల్లరుల యందును, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై ఉంటుమి. వింటున్నారా? మీ మీద కృప రావడానికి కారణము ఇదిగో మా ప్రార్థన, మీ మీద కృప విస్తరించబడిన కారణము మా ఉపవాసం, మీ మీద కృప రావడానికి గల కారణము ఇదిగో మేము ఇబ్బందులలో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, శ్రమలలో అనుభవించాం, శోధనలు అనుభవించాం. ఇవన్నీ మేము అనుభవించాం. మీ మీద కృప స్థిరంగా నిలిచి ఉండడానికి మేము మా ప్రార్థన, మా విశ్వాసం, మా త్యాగం, మా సమర్పణ మాకు లేకపోయినా కానీ మీరు ఆశీర్వదించబడాలని మీకోసం మేము కన్నీరు గార్చాం. మేము ఇబ్బందుల్లో పడ్డాం, కానీ మీరు ఇబ్బందుల పాలు కాకూడదని మీ కొరకు మేము పరిచర్య చేశాం.
ఈ కృప మీకు ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో మా యొక్క సమర్పణ ద్వారా వచ్చింది. అయ్యా ఈ కృపను మీరు పోగొట్టుకోకండి. అయ్యా దయచేసి ఈ కృపను పోగొట్టుకోకండి. ఒకవేళ మీరు ఆ సమస్యను బట్టి, ఆ శోధనను బట్టి, ఆ ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి ఒకవేళ సంఘం మీద అలిగో, సేవకుడి మీద అలిగో, లేదా విశ్వాసులు ఒకవేళ మనస్పర్ధల ద్వారా ఒకవేళ మీరు కృపని పోగొట్టుకుంటారేమో, అయ్యా ఆ కృప మీ ద్వారా మీరు సంపాదించుకుంది కాదయ్యా, ఇది సంఘ కాపరి ద్వారా మీ మీదకి వచ్చినటువంటి కృప. హల్లెలూయా. ఈ కృప విషయంలో మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. కృప ఒకసారి వచ్చింది, ఆ వచ్చిన కృపను పడిపోకుండా, తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే సంఘం యొక్క ఆత్మీయ స్థితికి మీరు కట్టుబడి ఉండాల్సిందే. సంఘంలో సంఘ సేవకుని ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, సంఘ కట్టుబాట్ల ద్వారా చాలామంది ఆశీర్వదించబడతారు. సంఘ కాపరికి ఎంత హక్కు ఉందంటే తెలుసా? సంఘం మీద కాపరికి, సంఘం మీద, సంఘంలో ఉన్న కుటుంబాల మీద, సంఘంలో ఉన్న బిడ్డల మీద ఎంత హక్కు ఉందో తెలుసా? ఎంత అధికారం ఉందో తెలుసా? చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కొరింథీ రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 10వ వచనంలో ఆయన అంటాడు, 10వ వచనంలో, విత్తువానికి విత్తనము విత్తుటకును ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎట్టి ఔదార్యం అంట? మీ ఇంట్లో ఏదైనా ఆశీర్వాదం పొందుకుంటే, మీ ఇంట్లో ఏదైనా ఆశీర్వాదం ద్వారా ఏదైనా సంపాదించుకుంటే సేవకుడికి ఎంత హక్కు ఉందంటే తెలుసా దాని మీద? అది మీరు కలిగి ఉన్నారు కాబట్టి, అది సేవకుని యొక్క ప్రార్థన ద్వారా, అది మీరు సంపాదించుకున్నారు కాబట్టి సేవకుని యొక్క ప్రార్థన ద్వారా, అమ్మాయి ఇదిగో మీ ఇంటికి రేపు 10 మంది సేవకులు వస్తున్నారు, మంచి 2 నాటుకోళ్ళు కోసి విందు చేయమని చెప్పే అంత అధికారము సేవకునికి ఉంది. ఇప్పుడు పౌలు గారు అంటాడు, అంత అధికారం మాకుంది. మీరు ఆశీర్వదించబడడానికి కారణం మేము, మీరు దీవించబడడానికి కారణం మేము, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి గల కారణం మేము. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని, అయ్యా ప్రార్థన ద్వారా మేము ఉద్యోగం పొందుకున్నాం, ఇదిగో తీసుకోవడానికి ఒకరోజు కానుక ఇచ్చేసి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చే కానుకలన్నీ, తర్వాత వచ్చే ఆశీర్వాదాలన్నీ ఎవరు అనుభవిస్తారు? ఇప్పుడు ఈ సేవకుడికంట ఎంత అధికారం ఉంది తెలుసా? అయ్యా అదిగో మీ ఇంట్లో అది ఉంది, అది తీసుకొని రా రేపు సంఘానికి అని చెప్పగలిగే అంత అధికారము సేవకునికి ఉందంట. ఇప్పుడు పౌలు అంటాడు, అట్టి అధికారం మాకు ఉన్నా కానీ మేము అలా చెప్పట్లే. అందుకే ఎద్దు మూతికి చెక్కం పెట్టొద్దు అంటాడు. మేము కన్నీళ్లతో మీ మధ్య పరిచర్య చేసి మీరు ఆశీర్వదించబడిన తర్వాత దాంట్లో నుంచి ఇదిగో మేము పొందుకోవడానికి 9వ అధ్యాయం అంతా ఇవే విషయాలు ఉంటాయి. మాకు చాలా అధికారం ఉంది మీ మీద, చాలా హక్కు ఉంది మాకు, కానీ మేము అలా చేయడానికి ఇష్టపడట్లే. అది 1 కొరింథీ, నేను 2వ కొరింథీ చదివించా కదా, 1 కొరింథీ చూడండి 9వ అధ్యాయము 11, 12 వచ్చిన చదివించి ముగించేస్తా. క్షమించాలి, చదవండి ఒకసారి. మీ కొరకు ఆత్మ సంబంధమైనది మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప. మేమేం చేస్తున్నాం? మీకు ఆత్మ ఫలములు విత్తుతున్నాం. ఆత్మీయ అభివృద్ధి కొరకు మీకు నేర్పిస్తున్నాం. ఆత్మలో ఎలా వర్ధిల్లాలో, ఆత్మలో ఎలా ఆశీర్వదించబడాలో మేము నేర్పిస్తున్నాము. అలా నేర్పించిన మాకు శరీర సంబంధమైనటువంటి ఫలములు కోసుకొనుట. ఏమండి, మీరు ఫలించే ప్రతి ఫలము ఎవరిదంట? సేవకుడిదే. అదే కదా రాయబడింది. నేను ఏమైనా కల్పించి నాకు అనుకూలంగా చెప్తున్నానా? నాకేమైనా అనుకూలంగా చెప్పానమ్మా నేను? కాదు. ఇక్కడ ఏమంటాడు? మేము ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన అధికారముతో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా. ఇతరులకు ఉంది అధికారం. మీకు మీ విషయంలో ఇతరులకు మీకు అధికారం ఉంది. మీ ఇంట్లోకి వచ్చి స్వేచ్ఛగా బాబాయ్ నాకు అది కావాలి, బాబాయ్ నాకు ఇది కావాలి, మామ నాకు బండి కావాలి, అత్త నాకు నక్లెస్ కావాలి అని అడిగాం. ఇతరులకు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అంట మాకుందంట. అంతకంటే ఎక్కువ ఎవరికి ఉంది? ఆత్మీయ నాయకులకు ఉంది. కానీ ఎప్పుడన్నా అలా అడిగామా? ఎప్పుడు అలా అడగలేదు కదా.
కానీ మీరు ఫలించే ప్రతి ఫలములో మాకు భాగం ఉంది. దశమ భాగం తెమ్మంటేనే తేరు, ఇంకా ప్రతి ఫలంలో భాగం తెమ్మంటే తెస్తారా? తేరు కదా. కానీ వాక్యం అలాగే చెప్తుంది. వాక్యం చెప్పేది అదే. ఇక్కడ దశమ భాగం పెడితే ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ దశమ భాగం పెడితే ఇంకో దగ్గరికి వెళ్తారు. ఇలా సంఘాలు మార్చుకుంటూ వెళ్ళడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. కానీ ఒక ఆత్మీయ సంఘానికి కట్టుబడి ఉంటే ఆత్మీయమైనటువంటి విషయాలు నీకు అర్థమైతే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. మేము మీకు ప్రార్థన నేర్పించాం, మిమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరిచాం, మీకు బాప్తిసం ఇచ్చాం, ఒక మంచి ఆత్మీయ విశ్వాసులుగా సంఘంలో స్థిరపరిచాం. మీ సమస్య మా సమస్యగా ఎంచి ప్రార్థన చేశాం. మీరు దీవించబడ్డారు, మీరు ఆశీర్వదించబడ్డారు, మీరు గొప్ప చేయబడ్డారు. అయితే మీరు సంపాదించిన ప్రతి దాంట్లో మాకు హక్కు ఉంది, మాకు అధికారం ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది. కానీ మేము ఎప్పుడు అలా అడగట్లేదు. ఎప్పుడు మీ ఇంటికి వస్తే మీరు ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోతామే తప్ప, అమ్మ నాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు అది. మా దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారు. అమ్మ రేపు మీ ఇంట్లో ప్రార్థన కదా, ఏం వంట చేస్తున్నారు? మంచిగా మటన్ తీసుకురండి, మంచిగా పాయసం చేయండి, మంచిగా స్వీట్ చేయండి. నాకు తెలుసు మా పాస్టర్ గారు అలాగనే అడుగుతారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన గుడి కంటే పాస్టర్ గారు ఏం అడుగుతారని వాళ్ళు గడగడ వణికి చచ్చిపోతారు. ఏం అడుగుతారో తెలియదు. టిఫిన్ చేస్తే ఒక రకమైన టిఫిన్ నచ్చదు వాళ్ళకి, నలుగురు ఉంటే 4 రకాల టిఫిన్స్ కావాలి. ఇడ్లీ వండాం పాస్టర్ గారు, 2 ఇడ్లీ చేసామంటే అవునమ్మా ఓకే, నేనైతే ఇడ్లీ తింటా, మరి పాస్టర్ అమ్మ గారికి పూరి కావాలిగా, మరి మా కొడుక్కి వడ కావాలిగా. నలుగురికి 4 రకాల వెరైటీ చేయించుకుంటాడు ఆయన. అది నా హక్కు అంటాడు. అది నాకు ఉంది హక్కు మీ మీద. మీతో కొట్లాడు తినడానికి మా హక్కు ఉంది, కొట్లాడి మీ దగ్గర తీసుకోవడానికి మా హక్కు ఉంది. కానీ మేము ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తాడు. కింది మాటలు చదవండి, ఇంకా కింది మాటలు ముగించేస్తాం. 11, 12వ వచనం చూడండి. ఇతరులకు మీ పైన ఈ అధికారము పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగకుండా చేయుటకై అన్నిటినీ సహించుచున్నాము. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అన్నిటినీ సహిస్తున్నాం. మీరు ఇచ్చినా సహిస్తున్నాం, ఇవ్వకపోయినా సహిస్తున్నాం, పెట్టినా సహిస్తున్నాం, పెట్టకపోయినా సహిస్తున్నాం, నిందించినా సహిస్తున్నాం. వెనకాల ఎన్నో కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుకుంటారు, అవన్నీ మాకు తెలుసు. కానీ అన్నీ సహిస్తున్నాం, ఎందుకంటే క్రీస్తు విషయమైన నింద మేము భరించడానికి సిద్ధపడ్డాం. మేలు చేసినా దాన్ని కీడుగా మార్చి చూపెడుతున్నారు, సహాయం చేసినా చేయలేదన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు, ప్రార్థించినా ప్రార్థించలేదన్నట్లుగా. ఇలా చేసినప్పటికీ కూడా మేము ఎందుకు సహిస్తున్నాము అని అంటే, మీరు క్రీస్తుకు దూరం కాకూడదని. మీరు క్రీస్తుకి దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు, ఆత్మీయ స్థితికి దూరం కాకూడదని అన్నీ తెలిసి కూడా తెలియనట్లుగా సంఘంలో మేము ఉంటున్నాం. ప్రతి ఒక్కరి ద్వారా ఏదో విధంగా గాయపడిన వాడే కాపరి తప్ప, ఆ గాయాలు మాన్పుకుంటూ, ఆ గాయాలు మర్చిపోతూ సంఘం కొరకు ప్రార్థించేవాడే ఆత్మీయ నాయకుడు. అలాంటి ఆత్మీయ నాయకుని గద్దింపుకు లోబడినటువంటి వారు లోతు వలె శాపానికి గురి అవ్వటానికి అవకాశం ఉంటుంది. స్వేచ్ఛగా ఉండాలనుకుంటే పెద్ద పెద్ద సంఘాలకు ఎందుకు వెళ్తారనుకుంటారు మీరు? వేల మంది సంఘాలకు వెళ్తారు, చాలామంది ఇష్టపడతారు. ఎందుకు తెలుసా? అక్కడ నిన్నెవడు పట్టించుకోడు కాబట్టి, నిన్నెవరు అక్కడ లెక్క చేయరు కాబట్టి, నీకు అక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి. పోతే పోవచ్చు, పోతే పోకపోవచ్చు, ప్రార్థన చేస్తే చేయొచ్చు, చేయకపోతే మానేయచ్చు, కానుకిస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే వదిలేయచ్చు. నిన్ను పట్టించుకున్నాడు ఉండడు, నీ మీద దారితనం ఎవరికీ ఉండదు. నువ్వెవరో కాపరికి తెలియదు, కాపరెవరో నీకు తెలియదు. కాబట్టి వేలం ఉన్నటువంటి సంఘాలకి వేలం వెర్రి విశాలమైన మార్గాన్ని కోరుకుంటూ నిత్య నాశనానికి గురవుతున్నటువంటి వారు. అందుకే వేల సంఘాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. చిన్న సంఘాల్లో ప్రతి ఒక్కరి మీద మానిటరింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం ఏంటి, ప్రతి ఒక్కరి శారీరక సంబంధమైన జీవితాలు ఏంటి, ప్రతి ఒక్కరి కుటుంబ నేపథ్యం ఏంటి, వారి కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటి, వారి బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంటి, అన్నీ చిన్న సంఘాల్లో తెలుస్తాయి. అన్ని విషయాల్లో అడుగుతాం, అన్నిటి గురించి వాకప్ చేస్తాం, అన్నిటి విషయాల్లో గద్దిస్తాం, అన్నిటి విషయాల్లో హెచ్చరిస్తాం, అన్నిటి విషయాల్లో ప్రేమిస్తాం. కాబట్టి చిన్న సంఘాల్లో రావడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఎందుకనంటే వారికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. వారికి ఏం కావాలి? విశాలమైన మార్గం కావాలి. వారికి జవాబుదారీతనము అవసరం లేదు. కాబట్టి ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉంటే, ఈరోజు లోతు గారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు కుటుంబము శాపానికి గురైనట్లుగా,
అక్కడ ప్రవక్త దగ్గర శిష్యులు ఒకవేళ ఆ ప్రవక్తని కాదనుకుంటే పరిస్థితి ఏమైపోయేదో ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుని అందరం మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో స్వేచ్ఛగా ఎగరడానికి అవకాశం ఉంది, కానీ అది బండసందులలో ఎగరడానికి ఇష్టపడింది. స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం ఉంది, కానీ అది పేటుబేటులలో నివసించడానికి ఇష్టపడింది. కాబట్టి దేవుడు తన స్వరాన్ని విన్నాడు, తన ముఖాన్ని మనోహరంగా చూశాడు. అలాంటి దీనస్థితి, అలాంటి సంపన్నమైనటువంటి స్థితి, అలాంటి గొప్ప స్థితి ఒకవేళ మనకి కావాలి అని అంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని